నమస్కారం ఆస్పిరెంట్స్. ది అఫైర్స్ డెస్క్ నుంచి ఈనాటి డీప్ డైవ్ సెషన్కు స్వాగతం. తెలంగాణ ప్రభుత్వం మహిళల పిల్లల భద్రత కోసం కొత్తగా స్పందన అంటే తక్షణ రక్షణ టీమ్స్ను ప్రారంభించింది. అవును. రైట్. ఈ డేటా ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లోని ఐసీసీసీ అంటే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఈ ప్రజాపాలనా ప్రగతి ప్రణాళికలో భాగంగా దీన్ని లాంచ్ చేశారు. ఇవి 24 గంటలు పనిచేస్తాయట. అవును, 24x7 రెస్పాన్స్ టీమ్స్ ఇవి. బాధితుల దగ్గరకు వెంటనే వెళ్లి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికంటే ముందే వాళ్లకు భరోసా ఇస్తాయి. ఒక చిన్న డౌట్ అండి, మనకు ఎమర్జెన్సీ కోసం ఇప్పటికే 100 నెంబరుంది, షీ టీమ్స్ ఉన్నాయి, స్టాండ్ విత్ హర్ లాంటివి చాలా ఉన్నాయి కదా, మళ్ళీ కొత్త టీమ్స్ అవసరమే వచ్చిందంటారు? అది చాలా వ్యాలిడ్ క్వశ్చన్. ఇక్కడే దీని మెకానిజం ఉంది. ఏంటంటే, ఒక ఎమర్జెన్సీలో పోలీస్ యూనిఫామ్ చూడగానే బాధితులు కొంచెం భయపడే ఛాన్స్ ఉంది. అందుకే ఈ స్పందనలో పోలీసులతో పాటుగా పీస్ కమిటీలు కూడా. ఓహో, అంటే మనలాంటి సామాన్య పౌరులు కూడా రాత్రిపూట క్రైమ్ సీన్కెళ్తారా? సరిగ్గా అంతే. కౌన్సిలర్సు, లోకల్ వ్యక్తులు వాళ్ల దగ్గరికి వెళ్లి ఆ భుజం మీద చెయ్యి వేసి మాట్లాడినప్పుడు ఆ భయం వెంటనే తగ్గుతుంది. అంటే ఇది షీ టీమ్స్కి రీప్లేస్మెంట్ కాదు, దానికిదొక టాక్టికల్ అప్గ్రేడ్ అని చెప్పొచ్చనమాట. అవునవును. పైగా నేరాన్ని ముందే పసిగట్టి నివారించడం ఈ పీస్ కమిటీల అసలు టార్గెట్. కరెక్ట్. ఫిజికల్ భద్రతతో పాటు ఎమోషనల్ సపోర్ట్ ఇస్తున్నారు. సోర్సెస్ గమనిస్తే డ్రగ్స్ కంట్రోల్కు ఈగిల్ ఫోర్స్, అలాగే రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారట. ఇదంతా ఒక సమగ్ర రక్షణ వలయం. కానీ భద్రత కల్పించినంత మాత్రాన జీవితాలు మారిపోతాయా? భద్రత ఒక్కటే సరిపోతుందా? అక్కడే అసలు పాయింట్ ఉంది. భద్రత అనేది కేవలం ఒక ఫౌండేషన్ మాత్రమే. ఆ పునాది మీద ఆర్థిక స్వావలంబన అనే ఇల్లు కట్టాలి. అందుకే మహిళలకు ఫ్రీ బస్ ట్రావెల్, అలాగే ఎస్హెచ్జీలకు అంటే స్వయం సహాయక సంఘాలకు ఏకంగా 60,000 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ ఇస్తున్నారు. 60,000 కోట్లా? వావ్, అది చాలా పెద్ద అమౌంట్ గదా. ఇందిరమ్మ ఇళ్లు కూడా మహిళల పేరు మీదనే ఇస్తున్నారని చదివాను. తెలంగాణ ప్రభుత్వం 2034 నాటికి $1 ట్రిలియన్, అలాగే 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా మారాలని టార్గెట్ పెట్టుకుంది కదా. అవును, ఈ టార్గెట్స్ గురించి ఈ మధ్య చాలా వార్తల్లో చూస్తున్నాం. ఐసీసీసీ నుంచి ఆపరేట్ అయ్యే స్పందన ద్వారా 24/7 రక్షణ ఇస్తూనే ఆర్థిక పగ్గాలు కూడా ఇస్తున్నారు. కరెక్ట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి సింపుల్గా చెప్పాలంటే స్పందన అనేది మహిళల సేఫ్టీ ఇనిషియేటివ్. లాంచ్ చేసింది సీఎం రేవంత్ రెడ్డి గారు. లొకేషన్ ఐసీసీసీ హైదరాబాద్. ఇవి 24/7 రెస్పాన్స్ టీమ్స్. ఆస్పిరెంట్స్, ఇలాంటి డీప్ విశ్లేషణలు, ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం ది అఫైర్స్ డెస్క్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.